వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి కులాల్లో అంటే కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, వైశ్య వీళ్ళలో ఈ ప్రధాన కులాలు ఏవైతే ఉన్నాయో దళితులు లేదంటే వెనకబడిన వర్గాలు వీళ్ళు కాకుండా బీసీలు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళు కాకుండా ఈ ప్రధానమైన కులాలుగా పరిగణించబడుతున్నటువంటి అంటే ఓసీలుగా పరిగణించబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్రకులాలు అని చెప్పబడుతున్న వాళ్ళలో వీళ్ళలో అత్యధిక జనాభా కలిగినటువంటి వాళ్ళు కాపులు అనేటువంటిది. దాదాపుగా 15 నుంచి 20% మధ్యలో కాపులు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది అనేక గణాంకాలు చెప్పడం జరిగింది. మరి అంతటి బలమైనటువంటి సామాజిక వర్గం రెడ్లు తక్కువే, కమ్మవారి కన్నా కూడా రెడ్లు కొంచెం ఎక్కువ, ఇక బ్రాహ్మణులు వైశ్యులు చాలా తక్కువ శాతంలో ఉంటారు. సో అలా చూసుకుంటే ఈ మెయిన్ ప్రధానమైనటువంటి 4-5 కులాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. మరి అలాంటి కాపు సామాజిక వర్గానికి ఇన్నేళ్ళు అయినా కూడా అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా సరైన ప్రాధాన్యం అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది వారిని వరించకపోవడం అనేటువంటిది వారిలో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉందనేటువంటి విషయం మనకు తెలుసు. అయితే మరి ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆ తర్వాత ఏర్పడినటువంటి వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీలో కానీ కాపులకి ఎలాంటి ప్రాధాన్యత వస్తూ ఉంది అనేటువంటిది ఒకసారి మనం పరిశీలిస్తే కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండేది అనేటువంటిది మొదటి నుంచి మనకు తెలిసినటువంటి విషయం. అయితే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా ఆయన కాపు నాయకులను ప్రోత్సహించారు. బొత్స సత్యనారాయణ గారు కానీ, అలాగే పేర్ని నాని గారు కానీ, కన్నబాబు గారు కానీ, తర్వాత ఇంకా చాలామంది మన హరిరామ్ జోగయ్య గారు కానీ, ఇటు తెలుగుదేశంలో చూసుకుంటే స్టార్టింగ్లో హరిరామ్ జోగయ్య గారు అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండటం, అతి కొద్ది మంది తెలుగుదేశం పార్టీలో కాపు నాయకులను అప్పుడు ప్రోత్సహించడం జరిగింది. కానీ కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో చాలా ఎక్కువగా కాపు నాయకులను ప్రోత్సహించారు. అంబటి రాంబాబు గారు ఆయన మెయిన్ రాజశేఖర రెడ్డి గారికి అనుంగు శిష్యుడిగా ఉండేటువంటి ఆయన కానీ ఇంకా అనేక మంది కాపు నాయకుల్ని, బలమైనటువంటి కాపు నాయకుల్ని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ లో తయారు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైం వచ్చేసరికి ఇంకా చాలా మంది ఇది మన తర్వాత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన ఎంత బలమైనటువంటి కాపు లీడర్లు, అటు బొత్స సత్యనారాయణ గారు, అక్కడ గోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అలాగే ఇటు వచ్చేసరికి కృష్ణా జిల్లాలో పేర్ని నాని గారు, ఇలాగ మన గుంటూరు పల్నాడుకు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు, ఇలాగా ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా కంటిన్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొత్తగా కూడా కాపు నాయకుల్ని తయారు చేయడం జరిగింది. మన గుడివాడ అమర్నాథ్ కానీ, తర్వాత దాడిశెట్టి రాజా గారు కానీ, ఇలాగ అనేక మంది కొత్త కాపు నాయకుల్ని ఆయన కన్నబాబు గారు అటు పిఆర్పీలోకి వెళ్ళి మళ్ళీ ఇటు రావడం జరిగింది. సో ఇలాగా చిరంజీవి గారు వచ్చినప్పుడు కొంత మళ్ళీ కాపులకి ఒక ఆశ రేకెత్తింది, ఏమైనా మనం అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఏమి ఉంటుందేమో అని. కానీ చిరంజీవి గారు ఆయన ఎక్కువ కాలం పాలిటిక్స్లో నిలదొక్కుకోలేక ఇష్టం లేక ఆయన కాంగ్రెస్లో ఆయన పార్టీని విలీనం చేయడం జరిగింది. ఇక తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇక రామారావు గారి టైంలో ఒక మన హరిరామ జోగయ్య గారు ఇలాంటి వాళ్ళు అప్పుడు ఉంటే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైం వచ్చేసరికి కాపు నాయకులను ఆయన ఎక్కువ ప్రోత్సహించలేదు. ఎందుకనంటే కాపులకి వంగవీటి మోహన్ రంగా గారి హత్యానంతరం జరిగినటువంటి పరిణామాల్లో కాపులకి అలాగే కమ్మ సామాజిక వర్గానికి మధ్య చాలా బలమైనటువంటి శత్రుత్వం ఏర్పడింది, పెద్ద అగాధం లాంటి ఒక గ్యాప్ ఏర్పడింది అనేటువంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆ గ్యాప్ను మరింత పెంచారు. ఆయన కాపు నాయకులను పూర్తిగా విస్మరించారు, కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరించారు అనేటువంటిది చాలా బలంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆయన అనేక సామాజిక కోణాలు లేదంటే కేంద్రంతో పొత్తులు పెట్టుకోవడం వీటిల్లో అధికారంలోకి వస్తూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో మొత్తం ఆయన ఇదంతా కూడా తిరగబట్టడం, తర్వాత మళ్ళీ రాష్ట్రం సెపరేట్ అయిన తర్వాత అప్పుడు వైసీపీలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ ఇది ఏర్పడటం, ఈ మధ్యలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒక ఆశ రేకెత్తింది కాపుల్లో. మళ్ళీ మనకి పవన్ రూపంలో ఏమైనా ఒక మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుందేమో, మనం అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంటుందేమో అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన రకరకాల ప్రయత్నాలు చేసి ఆయన ఓర్పుగా ఆయన నిలబడలేక ఇక ఆఖరికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే పొత్తులతోటి చంద్రబాబు నాయుడు గారితో పొత్తులు అయితే మనకి సేఫ్ గేమ్ ఆడొచ్చు అని ఇలాగా ఒక సేఫ్ గేమ్ పాలిటిక్స్ అనేటువంటి దాంట్లో ఆయన ఇరుక్కుపోయి చంద్రబాబు నాయుడు గారు పంచం చేరటం. సరే
తర్వాత మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారి వేవ్లో మళ్ళీ అంతా మళ్ళీ విడిపోయి మళ్ళీ 2024కి ముందు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో బలంగా జతకట్టి మొత్తానికి కాపులందరినీ కూడా మళ్ళీ వాళ్ళని ఒక ఆశ రేకెత్తించారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారితో అధికారం పంచుకునేటప్పుడు మనకి చాలా బలమైనటువంటి ఇది ఉంటుంది, హోల్డ్ ఉంటుంది అని కాపులు భావిస్తే మనం చూస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో కాపు సామాజిక వర్గం మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో, చాలా విస్తృతంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా కూడా జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో అది హత్య అని ప్రస్తుతానికి జరుగుతోంది. ఎందుకనంటే ఆల్మోస్ట్ అది హత్యగానే ధృవీకరించేసింది పోలీస్ శాఖ కూడా. అక్కడ ఖననం చేశారని, అక్కడ అంత్యక్రియలు జరిగాయని, అదని ఇదని అవి ఇంకా వివరాలు తేలాల్సి ఉంది. అతను సాయి కృష్ణ, అతను కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇలా చాలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాపుల మీద అనేక చోట్ల దాడులు జరగటం, కాపు నాయకుల్ని కించపరచటం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో మనం ఏదైతే చెప్పుకున్నామో రంగా గారి హత్య అనంతరం జరిగిన పరిణామాలతో ఏర్పడినటువంటి ఆ శత్రుత్వం ఏదైతే ఉందో కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి, అది క్షేత్రస్థాయిలో ఇంకా అలాగే ఉంది. కానీ నాయకుల స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పొత్తు జత కట్టారో చంద్రబాబు నాయుడు తోటి, కొంత నాయకుల స్థాయిలో కొంత ఏది పదవులు దక్కేవాళ్ళు, పదవులు ఆశించేవాళ్ళు వాళ్ళ వరకు ఆ సఖ్యత ప్రదర్శిస్తూ వస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇంకా అలాగే ఉంది, ఆ శత్రుత్వం అలాగే ఉంది అనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే జనసేన పార్టీ నాయకులకి జరిగినటువంటి ఘర్షణలు అవన్నీ కూడా చూసాం మనం. వాటి ద్వారా అది బహిర్గతమైంది. ఇక తాజాగా కాపుల మీద జరుగుతున్నటువంటి దాడులు, వీటన్నిటి మీద కూడా కాపు నాయకులంతా కూడా వైసీపీ ఆధ్వర్యంలోని మన తోట త్రిమూర్తులు గారు, అలాగే అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కాపు నాయకులంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కాపుల మీద జరుగుతున్న దాడులకు నియంత్రణ ఎలాగా, అసలు కాపుల యొక్క అభివృద్ధికి ఏమేం చేయాలి అనేటువంటిది వాళ్ళు పార్టీకి అతీతంగా కొంత కసరత్తు చేశారు. వంగా గీత గారిని కూడా మనం ఎలా ప్రోత్సహించారో మన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు మనకి. తోట త్రిమూర్తులు గారు ప్రధానంగా, అసలు తోట త్రిమూర్తులు గారు, దాడిశెట్టి రాజా గారు, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు గారు, వీళ్ళంతా కూడా అక్కడ సమావేశం అయ్యారు. కూటమి 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై దాడులు తీవ్రమయ్యాయని ప్రశ్నిస్తే రౌడీలు, క్రిమినల్స్ గా ముద్ర వేస్తున్నారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల అధ్యక్షతన నిర్వహించినటువంటి వైకాపా కాపు సామాజిక వర్గ ముఖ్య నేతల ఆత్మీయ సమావేశంలో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. కాపులపై దాడులను ప్రతిఘటించడానికి పార్టీలో 3 ప్రాంతాల నుంచి 3 టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. రాష్ట్రంలో కాపులను సంఘటితం చేయడానికి ఇదే తరహాలో విశాఖపట్నం, తిరుపతిలో కూడా ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించాలని తీర్మానించినట్లుగా కూడా ఆయన చెప్పారు. సాయికృష్ణ క్రిమినల్ అంటున్నారని, అయితే చంపేస్తారా, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా అని కూడా బొత్స ప్రశ్నించారు. ఈ కేసును ప్రభుత్వం తప్పుదారి పట్టించాలని చూడటంతో కాపులంతా రావాల్సి వచ్చిందని చెప్పారు. సాయికృష్ణ కుటుంబానికి మేము అండగా ఉంటాం, తలో 50,000 వేసుకుని ఆర్థిక సహాయం అందిస్తాం, అవసరమైనప్పుడు కులం కావాలి, తర్వాత వద్దనే నాయకుడిని పవన్ కళ్యాణ్ని చూస్తున్నామంటూ కూడా మండిపడ్డారు. పార్టీలో కాపులకు రాజకీయ ప్రాధాన్యం దక్కాలి. 2019లో 30కి పైగా సీట్లు దక్కించుకున్నాం, 2024లో 26 సీట్లు, 4 పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్నాం. భవిష్యత్తులో వైకాపాలో కాపుల ప్రాధాన్యం పెంచడానికి కృషి చేయాలని తీర్మానించాం అని మాజీ మంత్రి పేర్ని నాని కూడా పేర్కోవడం జరిగింది. సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ వంగా గీత, వైకాపా నేత జక్కంపూడి విజయలక్ష్మి, వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా దారుణంగా క్షీణించాయి. కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కార్ గాలికి వదిలేసింది అనేటువంటిది కూడా వైఎస్ఆర్సీపీ కాపు నేతలు, కాపు సామాజిక వర్గ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని, కాపులకు ఇవ్వాల్సిన నిధుల్ని బకాయిలతో సహా చెల్లించాలని, కాపు కార్పొరేషన్కి చంద్రబాబు బకాయి పెట్టిన 9,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన్కు 3,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు 2 ఏళ్లలో 3 రూపాయలు కూడా ఇవ్వలేదు అని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కాపు నేస్తం సహా ఎన్నో పథకాలు ఇచ్చారని, ఇళ్ల స్థలాలు, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా కాపు మహిళలు, విద్యార్థులకు మేలు జరిగిందని, కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పథకాలను కూడా చంద్రబాబు తీసేస్తామంటే ఊరుకోబోమని కూడా స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే కాపులు గుర్తుకొస్తారని మండిపడ్డారు. కాపు యువకుడు సాయికృష్ణ రౌడీ అయితే అతని కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పాలి అని సూటిగా ప్రశ్నించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని వెంకటాయపాలెంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కాపు ముఖ్య నేతల ఆత్మీయ
కలయిక సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రంలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కాపులపై జరుగుతున్న దాడులు, అణిచివేత చర్యలు, సంక్షేమ పథకాల నిలిపివేతతో కాపులకు జరుగుతున్న అన్యాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు గౌరవం దక్కట్లేదు, కాపు కులంలో ఉన్నవారంతా రౌడీలా, అధికార పార్టీ నేతలు ఎంతో మంది అరాచకాలు చేస్తుంటే పవన్ కి కనపట్టలేదా, సాయికృష్ణ కేసులో పోలీసులను సస్పెండ్ చేయడంతో సరిపెడతారా, కేసులు ఉంటే మనుషులను చంపేస్తారా, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు అని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటికి భాషకి హద్దు ఆనకట్ట లేకుండా మాట్లాడుతున్నారు అంటూ ఆక్షేపించారు. ఎన్నికల సమయంలో ఇదే పవన్ కళ్యాణ్ కులం చూపించి ఓట్లు అడగలేదా, ఇప్పుడు అదే కులంలో ఓ మనిషిని చంపేస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత ఆయనకి లేదా అంటూ కూడా నిలదీశారు. ఈ ప్రభుత్వం పోలీసుల బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. చంద్రబాబు సర్కారు అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని, కాపు, బలిజ, ఒంటరి, తెలగ, తూర్పు కాపుల్లో ఎవరికి ఏ అన్యాయం జరిగినా తాము ఉన్నామనే ధైర్యం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. తాము మరి ఇతర కులాలకి ఏమి వ్యతిరేకం కాదు, కానీ కాపులతో పాటు మిగిలిన కులాలను కూడా కూడగట్టుకుని వెళ్తాము అని, కాపులతో ఉంటే తమకు భరోసా ఉందని నమ్మకాన్ని వారిలో కలిగిస్తామంటూ కూడా తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేసిన నవరత్న పథకాలతో కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా మేలు జరిగింది అని సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా కాపు మహిళలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన, విదేశీ విద్యా పథకం ద్వారా కాపు విద్యార్థులకు మేలు జరిగిందని, కాపు నేస్తం కింద ఏటా 15,000 ఇచ్చి కాపు మహిళల అభ్యున్నతికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూత అందించారని గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు వేల కోట్ల నిధులు ఇచ్చి కాపులకు ఆసరాగా నిలిచారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, తోట నరసింహం, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, పేర్ని నాని, ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రెడ్డి శాంతి, జ్యోతుల చంటిబాబు, కరణం ధర్మశ్రీ, ఇంకా రౌతు సూర్యప్రకాష్ రావు, జి శ్రీనివాస నాయుడు, దూలం నాగేశ్వరరావు, వివిధ నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, చిన్న మల్లి వెంకటరాజు, పేర్ని కిట్టు, సింహాద్రి రమేష్, అంబటి మురళి, జె గురునాథరావు, చిన్న శ్రీను, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, జక్కంపూడి విజయలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు తదితరులంతా కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు ఈ వివరాలన్నింటినీ కూడా మీడియాకి తెలియజేశారు. ఈ సమావేశంలో చేసిన తీర్మానాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం, నష్టపోయిన వారింటికి వెళ్తాం, అక్కడే కూర్చుంటాం, వారికి ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని కల్పిస్తాం, ఆర్థికంగా చేయూతనిస్తాం, కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆపద కల్పించినా కలిసికట్టుగా ఎదుర్కొంటాం అని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కాపు ప్రజాప్రతినిధులు ప్రకటించారు. 8 మంది మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల ప్రతినిధులు ఈ సదస్సులో తమ గళాన్ని వినిపించారు. నా కుమారుడి శవాన్ని ఇవ్వకున్నా కనీసం బూడిదైనా ఇవ్వాలి అంటూ కాపు యువకుడు సాయికృష్ణ కన్నతల్లి కన్నీళ్లతో వేడుకుంటున్న హృదయ విదారక ఘటనలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయి అని చెప్పేసి మండిపడ్డారు. రానున్న రోజుల్లో తిరుపతి, విశాఖపట్నంలో కూడా ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. అవసరమైతే ప్రతి జిల్లాలోనూ అన్ని ప్రాంతాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విజయవాడలో కాపు యువకుడు గాది సాయికృష్ణను చంపి శవం కనిపించకుండా ఏ విధంగా మాయం చేశారో చూసామన్నారు. దీనిపై సిట్ వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. సిట్ పై తమకు నమ్మకం లేదన్నారు. క్రిమినల్ కేసులు అంటే ఉంటే చంపేస్తారా, అలాగని చట్టంలో, రాజ్యాంగంలో ఉందా, అలా అయితే కమిషన్ ఎందుకు వేశారంటూ కూడా నేతలు ప్రశ్నించడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని చెప్పేసి కూడా చెప్పారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలి, సంపూర్ణ ఆరోగ్యంతో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొవాలి అనేటువంటిది కూడా ఈ సమావేశంలో వాళ్ళు నేతలంతా ఆకాంక్షించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కాపు నేస్తం పథకం కింద మహిళలకు 2,000 కోట్లకు పైగా సాయం అందించారు. ఈ ప్రభుత్వం మహిళలకు 9,000 కోట్లు బాకీ చెల్లించాలి అంటూ కూడా కాపు నాయకులంతా కూడా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.